యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 17వ అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులు యేసయ్యను చూసి ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. సహోదరి సహోదరుడా, యేసయ్య రోగులను స్వస్థపరిచే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ కేకలో ఒక బాధ ఉంది, ఒక దృఢ విశ్వాసం ఉంది. సహోదరి సహోదరుడా, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. సహోదరి సహోదరుడా, మీరు అలాంటి బాధల్లో ఉంటున్నారా? మీరు అలాంటి సమస్యలో ఉంటున్నారా? సహోదరి సహోదరుడా, అందరూ చేయి విడిచేశారా? రోగులను స్వస్థపరిచే దేవుడు మీ మధ్యలో ఉంటున్నాడు. సహోదరి సహోదరుడా, మీ బాధను, మీ కన్నీటిని తుడిచే దేవుడు, మిమ్మల్ని కరుణించే దేవుడు యేసయ్య మాత్రమే. మీ పైన దయ చూపించే దేవుడు యేసయ్య మాత్రమే. యేసయ్యను నమ్మండి. సహోదరి సహోదరుడా, యేసు ప్రభువును మమ్మల్ని కరుణించుమని కేకలు వేయండి. సహోదరి సహోదరుడా, అంటే ప్రార్థన చేయండి, ఎడతెగకుండా ప్రార్థన చేయండి. సహోదరి సహోదరుడా, యేసయ్య మిమ్మల్ని కరుణించే దేవుడు. హల్లెలూయా. మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించే దేవుడండి. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.